భూమి అనువనువున దేవాలయాలు ఉంటాయి, కులాల వారీగా ఉంటాయి, మతాల వారీగా ఉంటాయి. అంతటా చూసినట్టయితే అడుగున కూడా దైవభక్తితోటి. సో తెలంగాణ ప్రాంతానికి వచ్చేటైతే మరి ఎక్కువ చూసినట్టయితే బండారి అంటే పసుపు పెట్టుకున్నటువంటి ప్రాంతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ప్రస్తుతం మనము తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లాపూర్ డివిజన్లో మరి కుర్మ సంఘం అందరూ కలిసి ఈరోజు బీరప్ప మహంకాళి టెంపుల్ మరి గత 2 రోజుల నుంచి కూడా కార్యక్రమం ఇస్తున్నారు. ఈరోజు మరి టెంపుల్ అంటేనే మంత్రం, యంత్రం, తంత్రం, ఆ తర్వాత విగ్రహం, ఆ తర్వాత పూజలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం. మరి ముఖ్య ఘట్టమైనటువంటి మరి ఈరోజు యంత్రఘట్టాన్ని మరి చేవూరి వాస్తు జ్యోతిష్యులు సుదర్శ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి బెల్లం గట్టయ్య గారు, బెల్లం బక్కయ్య గారి అధ్యక్షతన ఈ టెంపుల్ మరి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనతో చేవూరి సుదర్శ శర్మ గారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది మరి ఈరోజు యంత్ర కార్యక్రమం నిర్వహించారు? మరి మహంకాళమ్మ, బీరమ్మ అలాగే చూసినట్టయితే ఇక్కడ కార్యక్రమాన్ని మీరు ఎవరు వచ్చారు, మిమ్మల్ని ఎవరు సంప్రదించారు, మీరు ఏమైనా హామీ ఇచ్చారు? నాకు కుర్మ సంఘం వాళ్ళందరూ కూడా గత 40 సంవత్సరాల నుంచి నాకు సుపరిచితులు వీళ్ళు. కుల ప్రతిపాదన కాకుండా కుటుంబ ప్రతిపాదకంగా నేను వీళ్ళకి ఒక కుటుంబ వ్యక్తిగా ఈ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తానని ముందు వచ్చాను. ఈ యంత్రం ఏదవుతుందో మహంకాళం యంత్రము, బీరప్ప యంత్రము, మత్స్యంత్రము, ఈ యొక్క ఆదిశంకరాచార్యులు గారి కంచి కామకోటి నుంచి వాళ్ళ యొక్క పూజా కార్యక్రమం చేసి వాళ్ళ ఆశీస్సులు పొంది వాళ్ళు చేసినది ఈ యొక్క యంత్రాలు ఈరోజు ప్రతిష్టాపన జరిగింది. ఆదిశంకరాచార్య గారు అంటే మీకు అందరికీ తెలిసిందే, ఆయన జగద్గురువు. మన సనాతన ధర్మంలో హైందవ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి ఆయన. అలాంటి ధర్మపీఠం ఏదవుతుందో ఆ పీఠం వారు ఆశీస్సులతో ఈ రోజున ఇక్కడ బీరప్ప మహంకాళమ్మకి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ ఆశీస్సులు పొంది ఈ యొక్క యంత్ర ప్రతిష్టాపన జరిగింది. దాంట్లో ఉడతా భక్తిగా నేను చేసిందంటూ ఏమీ లేదు. మా కుటుంబ సభ్యులే ఈ కుర్మ వాళ్ళు అనుకొని నేను ఈ కార్యక్రమం చేశాను. కాబట్టి ఈ యొక్క మందిరం ఏదవుతుందో కుర్మ సంఘం వాళ్ళకి కాకుండా ఈ యొక్క మల్లాపూర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి, పరిసర ప్రాంతం వాళ్ళకి, ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఈ గుడి కనుక వచ్చినట్టుగైతే వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఎందుకంటే ఆ రోజులు ఆదిశంకరాచార్యులు గారు 3500 సంవత్సరాల క్రితము తిరుపతి వెంకటేశ్వర స్వామి కింద ఆయన శ్రీచక్రము ప్రతిష్టాపన చేశారు. ఈరోజు తిరుపతి ఏ విధంగా భక్తులు వస్తున్నారో ఆ విధంగా ఈ యొక్క గుడికి కూడా భవిష్యత్ తరాల్లో ఏదవుతుందో వస్తారని ఆశిస్తూ మన పెద్దలు ఎవరుతున్నారో వాళ్ళు మాట్లాడతారు. చెప్పండి బెల్లం గట్టయ్య గారు. సో మొత్తం మీద చూసినట్టయితే ఇంతకుముందుకు అక్కడ ఉండే టెంపుల్, సో ఎందుకు మరి అక్కడి నుంచి ఇక్కడ పునఃప్రతిష్ఠను తీసుకొచ్చారు, ఎలా అనిపించింది, ఎవరెవరు సహకరించారు, ఎమ్మెల్యే సహకారం ఎలా ఉంది? ఎమ్మెల్యే సహకారం మాత్రం మాకు చాలా స్పందించుండు. దేవుడు కదా, నీకంటే దేవుడు 30-40 సంవత్సరాల కింద మీ దేవుని పెట్టుకుడు కాబట్టి స్థలం రోడ్డు పోతుంది సార్ అంటే పోగానే మాకు విలేజ్ వారు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఎమ్మెల్యే గారు మాత్రం చాలా ప్రోత్సహించిండు. స్థలం చూపించిన వెంటనే మేము ముగ్గు పోసుకొని స్థలం గుడి నిర్మాణం చేసి జరిగింది. తెలంగాణ పంతులతో మా ఆచారం ప్రకారంగా ఇది ఎక్కువైతే మేము ముగ్గు పూజారులం చేస్తాం. మా వృత్తిలో మాకు బీరప్ప అంటే మాకు గురువు, ఐలోని వల్ల కోరెల వల్ల కానీ అంతగా ఈయన మాత్రం మా గురువు, కుల గురువు. దాని గురించి మేము గురువుగా భావిస్తాం. కానీ దేవుని దేవుళ్ళ మాకైతే మంచిగా అటకం కాకుండా మంచిగా జరిగింది. దాతలు కూడా మాకు చాలా సహకరించిండ్రు. ఎవరితో వృతభక్తి వాళ్ళు ఇదైనా మా కుటుంబకులు కూడా దీన్ని ఉత్సాహంగా చేసుకొని ఈ విగ్రహ ప్రతిష్ఠ, ఈ నవగ్రహాల పూజ ఇవన్నీ చేసిన జరిగింది. మా గురుగారు మాత్రం మాకు సుదర్శన్ గారు మాత్రం మాకు చాలా సహకరించిండు. ఇప్పుడు కాదు 40 సంవత్సరాల మాత్రమే పక్క ఉంటాం వాటికే ఒక కుటుంబ సభ్యులకు మాత్రం మాకు సహకరించిండు. ఇప్పుడు కూడా ఆయనకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పి అనుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఏ విగ్రహాలు పెడుతున్నారు? మహంకాళమ్మ, బీరప్ప, కామరాతి. మొత్తం మీద 3 రోజులు జరుగుతున్న కార్యక్రమం కదా, ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు? ఫస్ట్ మాత్రం గణపతి హోమం, సెకండ్లో మాత్రం విగ్రహ ప్రతిష్ఠ,
తర్వాత మాత్రం ఓం కలిసి ఓం తర్వాత పంచనామూర్తం చేసినాం, బాలాభిషేకం చేసినాం. ఇవాళ మాత్రం లాస్ట్లో మాత్రం విగ్రహ ప్రత్యక్ష మాత్రం మన యంత్ర ప్రత్యక్ష మాత్రం మన సుదర్శన్ గారు ఇది చేసిండు. మాకు చాలా హ్యాపీ సార్. ఎవరెవరు వస్తుండ్రు? ఇంకా వచ్చే అవకాశం ఉందా? వీఐపీలు ఎవరైనా వస్తుండ్రు. మన ఎమ్మెల్యే గారు వస్తుండు, జూనియర్ కమిషనర్ గారు వస్తుండు, మన లోకల్ లీడర్ కార్పొరేటర్ గారు వస్తుండ్రు, ఎమ్మెల్యే బేసిరెడ్డి వస్తున్నాడు. అభ్యర్థులు ఇప్పుడు ఏదైతే కొత్తగా ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి గారు వస్తున్నారు, రాగి లక్ష్మారెడ్డి గారు వస్తుండ్రు. ఇంత అన్నదాన కార్యక్రమం ఉందండి. అన్నదాన కార్యక్రమం ఇప్పుడు 1:30 ఉంది అన్నదాన కార్యక్రమం. కుర్మ సంఘంలో ఉన్న అన్ని సంఘాల వాళ్ళు వచ్చారా? అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు, అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు. ఇక్కడ గత 60 సంవత్సరాల నుంచి కుర్మ కులస్తులం ఇక్కడ నివసిస్తున్నాము. మల్లాపురం గ్రామంలో 91లో సాంఘిక సంక్షేమ సంఘం కింద రిజిస్ట్రేషన్ చేసుకొని సంఘాన్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ మాకు ముందు అక్కడ ఉన్న రోడ్డుకున్న టెంపుల్, అక్కడ రోడ్ లేకుండే అది. అక్కడ మాకు ముందు 91లో అప్పుడున్న బండారి రాజిరెడ్డి చైర్మన్ గారు అక్కడ మాకు స్థలం చూపించారు సంఘానికి. అక్కడ ఆ రోజు మేము బెల్లం గట్టయ్య ఆధ్వర్యంలో అక్కడ గుళ్ళు నిర్మింపజేశాము. 5 గుళ్ళు, ఒకటి బీరప్ప గుడి, అక్క మహంకాళి, బుగ్గపోచమ్మ, భోగన్న, ఎల్లమ్మ తల్లి. ఈ 5 గుళ్ళు నిర్మించిన తర్వాత అక్కడి నుండి కుర్మ సంఘం, మా సంఘం సభ్యుల సహకారంతో అక్కడి నుంచి ఒక 20 ఫీట్ల రోడ్ వేస్తామన్నారు. ఆ 20 ఫీట్ల రోడ్డుకు మేము ఒప్పుకున్నందుకు ఇవాళ అది 80 ఫీట్ల రోడ్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఆ 80 ఫీట్ల రోడ్ చేస్తే మాకు అక్కడ గుడి ఏమి ఉండదు. ఆ ఉండదు కాబట్టి మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి దగ్గరికి, స్థానిక కార్పొరేటర్ పన్నన్ల దేవేందర్ రెడ్డి దగ్గరికి, కుర్మ సంఘం సభ్యులు అందరూ కలిసి వాళ్ళ దగ్గరికి తెలియజేస్తే అక్కడ రోడ్ 80 ఫీట్లు అయితే మా గుడి ఏమి ఉండదు. కాబట్టి మాకు ఇక్కడ ఎక్కడైనా స్థలం చూపించాలంటే ఇక్కడ గవర్నమెంట్ స్థలం ఎక్కడ లేదు. కాబట్టి ఇక్కడ మా దేశ నాయకుల విగ్రహాలు వెనుక అక్కడ మీరు కొంత స్థలం మీకు ఇస్తాం, మీరు అక్కడ కొంచెం కట్టేసుకోండి గుళ్ళు అంటే, ఇక్కడ 5 గుళ్ళు కట్టాలంటే చాలా పెద్ద స్థలం అవుతుందని ప్రస్తుతానికైతే మేము 2 గుళ్ళు కుల సంఘం సభ్యుల సహకారంతో, వాళ్ళ దాతలు ఇచ్చిన డబ్బులతోటి, సంఘంలో ఉన్న కొంత డబ్బుతోటి ఇక్కడ గుళ్ళు నిర్మింపజేశాము. దీనికి కూడా స్థానిక కార్పొరేటరు, స్థానిక ఎమ్మెల్యే, ఇంకా మిగిలిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా మాకు సహకరించారు. ఎవరు వ్యతిరేకించలేదు. ఇక్కడ కుర్మ కులాసులు 60 సంవత్సరాల నుంచి ఒక 400 గడప అంటే ఒక 1000 మంది కుటుంబ సభ్యులం ఉన్నాం మేము ఇక్కడ. ఎందువల్ల మాకు ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు. అక్కడ మాకు రోడ్డుకి వెళ్తుంది కాబట్టి, ఆ గుళ్ళు లేవు కాబట్టి ఇక్కడ గుడి ఉండాలి మాకని మేము నిర్ణయించుకున్నందుకు వాళ్ళు కూడా అందరి సహకారంతో ఈ గుళ్ళ నిర్మింపం జరిగింది. ఇవాళ అందరు భక్తులు, అన్ని కుల సంఘాల భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇంకా గుళ్ళు ఇంకా ఏమైనా నిర్మించేటివి ఉంటే కూడా మిగిలిన దాతల సహకారంతో నిర్మింపజేసుకుని మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు వీరస్వామి, కుర్మా సంఘం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మల్లాపూర్లో. మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, గతంలో మేము ఒక వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మా కులం దాదాపుగా 200 మంది ఇక్కడ ఒక ఐక్యతతో ఉండి మరి 40 సంవత్సరాల కిందట మరి బీరప్ప మహంకాళి బోనాల స్థలాన్ని మేము సాధించుకోగలిగాం. మరి ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు వైండింగ్లో పోవడం వల్ల మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు పన్నాల దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ స్థలాన్ని చూపించబడడం జరిగింది. ఈ స్థలంలో కొత్తగా గుడి నిర్మించుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. మరి ఇటువంటి కార్యక్రమము మేము ఇంతకాలం చేయలేకపోయి ఇప్పుడు మన సంఘ వ్యవస్థాపకులు బెల్లం గట్టయ్య గారి ఆధ్వర్యంలో, మరి అధ్యక్షులు బెల్లం బక్కయ్య గారి ఆధ్వర్యంలో మరి యొక్క కార్యక్రమాలు చాలా ఆనందంగా భక్తులు కూడా, కులం వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, మరి కాబోయే ఎమ్మెల్యే గారు, తదితరులు మా సంఘ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇక్కడికి రాబోతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా. నా పేరు బొడ్డు నాగమల్లయ్య. నేను కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శిని. గత 40-50 సంవత్సరాల నుంచి మాకు గుడి లేక, మా కులదైవమైన బీరప్ప స్వామి గుడి కావాలని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు రోడ్డు వైండింగ్లో స్థలం పోయినందుకు మా కార్పొరేటర్ గారు పన్నాల దేవేందర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఇక్కడ కుర్మ సంఘం అధ్యక్షులు
బెల్లం బక్కయ్య గారు, వ్యవస్థాపకులు బెల్లం గట్టయ్య గారు, మా కుల సోదరులు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 3 రోజుల నుంచి పూజలు జరుపుకుంటున్నాం. ఈరోజు చేవూరు వాస్తు జ్యోతిష్యులు సుదర్శన్ గారి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మా బీరప్ప స్వామి ప్రతిష్టాపన ప్లస్ విగ్రహ ప్రతిష్టాపన కాసేపట్లో జరగబోతున్నది. దీనికి చేవూరు వాస్తు జ్యోతిష్యులు సుదర్శన్ గారికి ఎల్లవేళ మేము మా కుల సంఘం సభ్యులు అందరం రుణపడి ఉంటాము. ఈ స్థలం ఇచ్చినందుకు ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డి గారికి, పన్నాల దేవేందర్ రెడ్డి గారికి ఎల్లవేళలా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నవేళ్ళ వారికి కృతజ్ఞమై ఉంటాం. చెప్పండి బక్కయ్య గారు. మా గ్రామం మల్లాపురం. మా కుటుంబ సంఘం అధ్యక్షుని నేను బెల్లం బక్కయ్యను. గత 40 ఏళ్ళ నుంచి మాకు గుళ్ళు లేక పండుగ చేయలేకపోయినాం. మేము రోడ్డుకు పోయింది జాగంతా. ఇప్పుడు ఆ జాగాను పెట్టి దీన్ని చూపెట్టి మాకు ఇచ్చారు జాగా. ఇక్కడ గుళ్ళు కట్టుకున్నాము, విగ్రహాలు స్థాపిస్తున్నాము. అంతా మా కులాస్తులైనా ఎమ్మెల్యే గారైనా కార్పొరేటర్ గారు అందరూ మాకు సహకరించి ఈ గుళ్ళకు అనుమతించి ఈ గుళ్ళు ఇప్పుడే పెట్టుకొని యంత్రాలు ఇప్పుడే ప్రదర్శించాము. ఇంకో గంట చేపట్ల ఈ గుళ్ళు కూడా పెట్టబోతున్నాం. జై జై. పండుగ ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు? సంవత్సరానికి ఒకసారి. ఈ వచ్చే ఉగాదికి పెద్ద ఎత్తున బీరప్ప పండుగ అంటే మాకు పెద్ద గొప్ప. అది మా కులాస్తులకు 10 రోజుల పండుగ ఉంటుంది. అది ఆ వచ్చే ఉగాదికి 40 ఏళ్లలో ఇప్పుడే చేయబోతున్నాం మేము. ఇంతకుముందు చేయడానికి మాకు ఫస్ట్ టైం మాకు అవకాశం దొరకలేదు. ఆ రోడ్డు జాగంత రోడ్డు పోయి అలా జాగా సరిపోక మేము కులాస్తులం పెద్ద ఎత్తుగా ఉన్నాం కాబట్టి చేయలేకపోయినాం. ఇప్పుడు గవర్నమెంట్ వారు మాకు స్థలం ఇచ్చారు కాబట్టి చేయడానికి ముందుకు వచ్చారు మా సభ్యులు కూడా అంతా, మా కులాస్తులు అందరూ. జై